16 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులైన ఇద్దరి స్కూల్ స్టూడెంట్స్, మరి వాళ్ళ పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ ఇంకా స్టూడెంట్స్, మరీ ముఖ్యంగా సొసైటీని ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయాల్ని చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ వేలో చూపించిన ఇండోనేషియన్ స్టోరీనే 2019లో విడుదలైన టూ బ్లూ స్ట్రైప్ మూవీ. స్టార్టింగ్లో స్కూల్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ క్లాస్లో కేవలం ఇద్దరికి మాత్రమే 100/100 వచ్చి ఉంటుంది. లీస్ట్ స్కోర్ తెచ్చుకున్న ఇతని పేరే భీమా. భీమా ఇంకా దారా, వీళ్ళిద్దరే మన మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్స్. దారా ఎప్పుడు బాగా చదువుకొని ప్రతి ఎగ్జామ్లోనూ బాగా పర్ఫామ్ చేసి 100/100 తెచ్చుకుంటుంది. కానీ భీమ్ దారాకి కంప్లీట్ ఆపోజిట్. ఎందుకంటే తను ఎప్పుడు కూడా క్లాస్ లీస్ట్ స్కోర్ని తెచ్చుకుంటాడు. టీచర్ భీమ్ని ఎందుకు తక్కువ స్కోర్ వచ్చింది అని అడిగితే క్లాస్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ వీళ్ళు డేటింగ్లో బాగా బిజీగా ఉన్నారు, అందుకే భీమ్కి చదువుకునే టైం లేదనుకుంటా అని వీళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు. అలా ఆ రోజు స్కూల్ పూర్తయిన తర్వాత భీమ్ ఇవాళ దారా ఇంటికి వస్తాడు. దారా చాలా రిచ్, దానికి ఆపోజిట్ గా భీమ్ చాలా పూర్ అయి ఉంటాడు. భీమ్ తో కలిసి దారా కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకుంటుంది. అందుకోసం భీమ్ ని ముందు అందంగా మార్చాలనుకుని అతనికి మేకప్ వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సరదాగా కొన్ని ఫొటోస్ అయితే దిగుతారు. కానీ ఇప్పుడు భీమ్ కి చెప్పిన దాని ప్రకారం ఈ ఫొటోస్ అన్నిటిని దారా తన వాల్ పేపర్స్ గా పెట్టుకుంటుందని అంటుంది. కానీ ఇప్పుడేమో మాట మార్చేసి ఆ ఫొటోస్ ని ఆన్లైన్ లో కూడా పోస్ట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో పెట్టి మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తానని అనడంతో భీమ్ కాస్త భయపడి వాటిని నువ్వు పెట్టకూడదని చెప్పి తన చేతిలో నుంచి ఆ ఫోన్ ని లాక్కుంటూ ఉంటాడు. అలాగా చివరికి వాళ్ళిద్దరూ కాసేపు గొడవ పడిన తర్వాత వాళ్ళ పొజిషన్ ఇలా అవుతుంది. ఆ బలహీనమైన క్షణంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఒకరికి ఒకళ్ళు అంత దగ్గర అవడం వల్ల పొరపాటున వాళ్ళు చేయకూడని తప్పు అయితే చేసేస్తారు. తప్పు జరిగిపోయింది కాబట్టి వీళ్ళిద్దరికి ఇప్పుడు జరిగిన ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దని భీమ్ తో ప్రామిస్ వేయించుకుంటుంది. ఆ నెక్స్ట్ డే దారా, భీమ్ ఇంకా వాళ్ళ కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఒక హోటల్ కి అయితే వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుంటారు. అక్కడ కొన్ని నత్తలను అయితే వాళ్ళందరూ కలిసి తింటూ ఉంటారు. కొన్ని నత్తలు బాగోకపోవడం వల్ల వాటన్నిటిని దారా సార్ట్అవుట్ చేసి పక్కకు పెడితే వాటన్నిటిని ముందు భీమ్ ఏరుకొని తిని ఫుడ్ ని వేస్ట్ చేయకూడదని చెప్పి అనడంతో సరే అయితే నేను కూడా తింటానని వాటిని తింటుంది. ఇంకాసేపటికి ఆ అమ్మాయి కడుపులో తిప్పేయడం వల్ల పరిగెత్తుకుంటూ కాస్త దూరంకి అయితే వెళ్ళి వామిటింగ్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ జస్ట్ కడుపులోని తిప్పడం వల్ల రెస్ట్ తీసుకోవడం కోసం అక్కడే కూర్చుండిపోతే భీమ్ పరిగెత్తుకుంటూ ఆమె కోసం వాటర్ ని తీసుకొని అయితే వస్తాడు. అలా తనకి కాస్త కుదుట పడిన తర్వాత దారాని భీమ్ స్వయంగా తానే ఇంటి వరకు తీసుకువచ్చి డ్రాప్ చేస్తాడు. దారా వాళ్ళ మమ్మీ ఆ స్నేల్స్ బాగాలేదని తెలిసినప్పటికీ కూడా ఎందుకు మీ ఇద్దరు వాటిని తిన్నారు అని అడుగుతుంది. నేనే తన్ని బలవంత పెట్టాను, అందుకే నా కోసం తినింది, సారీ ఆంటీ అని చెప్పి వాళ్ళిద్దరికి బాయ్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తను అక్కడి నుంచి వెళ్ళంగానే వాళ్ళ మమ్మీ దారాని వెనక నుంచి ఒకటి పీకి ఏంటి మీ ఇద్దరు ఇప్పుడు అఫీషియల్ గా డేటింగ్ చేసుకుంటున్నారు అనుకుంటా అని అనేస్తుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలుసు వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు దారా ఇంకా భీమ్ ని ఏ విషయం గురించి అబ్జెక్ట్ చేసి ఉండరు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ దారా బాడీలో తనకి తెలియని కొన్ని చేంజెస్ జరుగుతూ ఉండడం వల్ల తను ప్రెగ్నెంట్ ఏమో అని తానే అనుమానపడడం వల్ల ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి భీమ్ కి చెప్తుంది. వాళ్ళిద్దరూ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ని కూడా కొనుక్కుంటారు. ఇవాళ దారా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు బయటికి వెళ్లడంతో ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ ని తను ఇంట్లోనే చేసుకుందామని అనుకుంటుంది. భీమ్ ని బయటే పెట్టి ఆ డోర్ లాక్ వేసుకొని తను ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్న తర్వాతే తనకి తెలుస్తుంది తను నిజంగానే ఇప్పుడు ప్రెగ్నెంట్ అని. ఈ విషయం తెలియగానే దారా గుండె అయితే ఆగిపోయినంత పని అవుతుంది. ఇదే విషయాన్ని భీమ్ కి కూడా చెప్పేసరికి భీమ్ కూడా ఆశ్చర్యపోయి షాక్ లో ఉంటాడు. వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏం చేయాలో అస్సలు తెలియదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజుకి భీమ్ అసలు దారాని పట్టించుకోవడమే మానేశాడు. ఇంకా దారా పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా కావాలని దారాని ఇగ్నోర్ చేస్తూ తన నుంచి తప్పించుకొని తన మొహం కూడా చూడలేక తన్ని ఫేస్ చేయలేక పరిగెత్తుకొని పారిపోతూ ఉంటాడు. అసలు భీమ్ చేసిన తప్పుని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక, ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక బాధతో ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ ముందు కూడా తలెత్తుకోలేకపోతాడు. తను బాధగా ఉండడం చూసిన వాళ్ళ పేరెంట్స్ ఏమైందని అడిగితే తను వెంటనే ఏడవడం మొదలు పెడతాడు. చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉండడంతో వాళ్ళ మమ్మీని పక్కకు వెళ్ళమని వాళ్ళ డాడీనే ఏదో పర్సనల్ గా మాట్లాడతాడని భీమ్ దగ్గరికి వచ్చి ఏం జరిగినా నువ్వు భయపడకుండా నాకు చెప్పు అని అంటే నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు నాకేం చేయాలో కూడా తెలియట్లేదు అని అంటే ఎంత పెద్ద తప్పు కన్నా ముందు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అడగాలి, సారీ అడిగిన తర్వాత ఆ తప్పుకి పరిష్కారం ఏంటో వెతుక్కోవాలి అని ఒక ఐడియాని అయితే ఇస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. దారా ఇప్పుడు 12 వీక్స్ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. 12 వీక్స్లో ఇప్పుడు బేబీ ఎంత సైజులో ఉంటాడు అని దారా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే 12th వీక్కి కడుపులో ఉన్న బిడ్డ ఒక స్ట్రాబెరీ సైజ్ అంతా ఉంటాడు అని తెలుసుకోగానే ఒక స్ట్రాబెరీని తీసుకొని తన స్టమక్ పైన పెట్టుకొని ఆ స్ట్రాబెరీ వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. పరిస్థితులు చేదాటిపోక ముందే దారా పేరెంట్స్కి దారా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియక ముందే భీమ్ ఇప్పుడు దారాకి అబార్షన్ చేయించేద్దాం అనుకుంటాడు. దారా ముందు ఒప్పుకోకపోయినా సరే మన ఇద్దరం దీన్ని హ్యాండిల్ చేయలేము, మీ పేరెంట్స్ ఇంకా మా పేరెంట్స్కి తెలిస్తే
పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఒకసారి ఆలోచించి చూడు అని అంటే ముందు ఒప్పుకొని దార ఆ తర్వాత ఎలాగోలా భీమ్ మాటలకి ఒప్పేసుకుంటుంది. అందుకే నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళిద్దరూ అబార్షన్ ఎక్కడ చేస్తారో కనుక్కొని ఆ హాస్పిటల్కి కూడా చేరుకుంటారు. పక్కనే ఒక జ్యూస్ షాప్ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎండన పడి వస్తారు కాబట్టి దార అలసిపోయిందేమో అని చెప్పి దార ఫేవరెట్ ఫ్లేవర్ అయిన స్ట్రాబెరీ జ్యూస్ని ఆర్డర్ చేస్తాడు. అలా ఆర్డర్ చేశాడో లేదో దార దాని వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. ఈ సీన్లో చాలా మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే నిన్న రాత్రి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే తన బేబీ స్ట్రాబెరీ సైజ్లో ఉంటాడని అయితే కనబడుతుంది. అక్కడ స్ట్రాబెరీని క్రష్ చేస్తూ ఉంటే తన బేబీని అబార్షన్ టైంలో అలాగే క్రష్ చేస్తారన్న విషయాన్ని గుర్తించి వెంటనే తన అబార్షన్ ఐడియాని స్టాప్ చేసేసుకుందాం అనుకొని భీమ్ నుంచి చాలా దూరంగా అయితే అక్కడి నుంచి పారిపోతుంది. కానీ భీమ్ ఎలాగోలా దారాని చేరుకొని అసలు నువ్వు ఎందుకు ఇప్పుడు పరిగెడుతున్నావు, అబార్షన్ చేయించుకుందాం అనే కదా ఇక్కడికి వచ్చింది, అయినా ఇప్పుడు నువ్వు ఎందుకు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నావు అని అంటే నీకేం తెలుసు బిడ్డ వాల్యూ గురించి, 12 వారాలుగా నేను తన్ని మోస్తున్నాను, ఇప్పుడు సడన్గా అబార్షన్ అని తన్ని చంపేస్తావా ఏంటి, దానికి నేను అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. చిన్నప్పుడు మా అమ్మ కడుపులో నా తర్వాత పుట్టిన నా చెల్లిని నేను ప్రతిరోజు చూస్తూ ఉండేదాన్ని. ఫోన్లో మ్యూజిక్ పెట్టినా మేం పాటలు పాడినా తను లోపల నుంచి కదలడం మొదలు పెట్టేది. మా అమ్మని లోపల నుంచి తను కాలుతో తంతూ ఉన్నప్పుడు నేను మా అమ్మ కడుపు పైన చేయి వేసినప్పుడు తన స్పర్శ నాకు ఎంతో వాల్యుబుల్గా అనిపించింది. ఇప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన ప్రెగ్నెన్సీ అనే ఈ వరాన్ని నేను అబార్షన్ ద్వారా కోల్పోవాలనుకోవట్లేదు అని అంటుంది. ఈ మాటలకి కాస్త కరిగిన భీమ్ కూడా సరే అయితే మనం అబార్షన్ చేయించుకోవద్దు, ఎలాగోలాగా ఇంకొన్ని వారాలు మేనేజ్ చేద్దాము, మాకు తెలిసిన ఒక ఆంటీ కూడా ఇలానే బాగా మేనేజ్ చేసింది 9 నెలలు, ఆ తర్వాత బిడ్డకి జన్మనిచ్చింది, సీక్రెట్గానే ఆ బిడ్డని పెంచింది అని ఒక స్టోరీని చెప్పడంతో దారా కూడా కొంచెం కాన్ఫిడెన్స్ని తెచ్చుకుంటుంది. దారా స్టమక్ సైజ్ పెరుగుతుంది కాబట్టి తను రోజు స్కూల్కి వేసుకెళ్లే అదే స్కర్ట్ తనకి అస్సలు సరిపోదు. ఇదే విషయాన్ని భీమ్కి చెప్తే తను వేసుకునే సైజ్ కన్నా డబల్కి ట్రిపుల్ వేసి అంత పెద్ద స్కర్ట్ని ఇప్పుడు దారా కోసం తీసుకువచ్చేస్తాడు. దీన్ని వేసుకొని ఎలాగోలా మేనేజ్ చేయని అంటే ఖచ్చితంగా ఇదే నాకు కావాల్సింది అని చెప్పి వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే దారా తన డ్రీమ్ అయిన కొరియాకి వెళ్ళడం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఇండియాలో చాలా మంది ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్ళి 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అని అనుకుంటారు కదా, అక్కడ వాళ్ళందరూ కూడా కొరియాకి వెళ్ళి ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 years అక్కడ చేద్దామని అయితే అనుకుంటారు. దారా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న ఈ డ్రీమ్ నెరవేరుతుందో లేదో అని తను ఇప్పుడు భయపడటం మొదలు పెడుతుంది. ఎందుకంటే తనకి ఈ ప్రెగ్నెన్సీ వల్ల రాని కష్టాలు ఏమన్నా వచ్చి తన పేరెంట్స్ మళ్ళీ తన్ని కొరియాకి పంపనని అంటే తను చాలా బాధపడుతుందని భీమ్కి చెప్తుంది. భీమ్ని కూడా తనతో పాటు కొరియాకి వస్తావా అని అడిగితే ఈ విషయం గురించి నేను మా పేరెంట్స్ని అడగాలని వెంటనే దారాకి బాయ్ చెప్పి భీమ్ వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి ఈ విషయం గురించి మాట్లాడడానికి అక్కడికైతే వెళ్తాడు. వెళ్ళంగానే నేను ఇప్పుడు అబ్రాడ్ స్టడీస్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, నన్ను పై చదువుల కోసం వేరే కంట్రీ కొరియాకి పంపిస్తారా అని అంటే వాళ్ళ డాడీ కుదరదని చెప్పేస్తాడు. ఎందుకంటే భీమ్కి ఒక అక్క అయితే ఉంటుంది, వాళ్ళ అక్క పెళ్లి చేయడమే ముందు వాళ్ళ నాన్న లక్ష్యం కాబట్టి వాళ్ళ అక్క పెళ్లి ఖర్చులకే చాలా డబ్బులు అవుతున్నాయి. ఇప్పుడు నేను పై చదువులకి పంపించాలంటే అంత డబ్బులు పెట్టే స్తోమత నా దగ్గర లేదు కాబట్టి నువ్వు పై చదువులే చదువుకోవాలనుకుంటే ఇంకొక సంవత్సరం వరకు ఆగాలి, మీ అక్క పెళ్ళి అయిన తర్వాత ఏదన్నా అని చెప్పేస్తారు. నెక్స్ట్ డే గేమ్స్ పీరియడ్ లో దారా ఏమీ ఆడకుండా ఒంటరిగా ఒక మూల అయితే కూర్చుంటుంది. పొరపాటున అనుకోకుండా బాల్ అయితే తన తలపైకి వచ్చి తగలడంతో దారా ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతుంది. చాలా భయం వేస్తుంది. ఒకేసారి బాల్ వచ్చి తగలడం వల్ల తన కడుపులో ఒక్కసారిగా తిప్పడం మొదలు పెడుతుంది. అందుకోసం తను భయపడిపోయి నాకేమైనా పర్లేదు, నా కడుపులో ఉన్న బిడ్డకి మాత్రం ఏం అవ్వకూడదు అనుకుంటున్నాను అని అనేస్తుంది. అంతమంది ముందు తను మెయింటైన్ చేయాల్సిన సీక్రెట్ ని బయట పెట్టేయడం వల్ల అందరికీ ఆ నిజం తెలిసిపోతుంది. దారా అలా చేసినందుకు భీమ్ అందరి ముందు సగం టెన్షన్ తోనే చనిపోతాడు. ఈ సంఘటన జరిగిన ఇంకాసేపటికి స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం దారా ఇంకా భీమ్ల పేరెంట్స్ ఇద్దరిని పిలిపిస్తారు. నిజానికి దారా వాళ్ళ నాన్న చాలా రిచ్, ఇంకా అతనికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అందరూ అతనికి భయపడాల్సిందే. భీమ్ కూడా అక్కడే నుంచోవడంతో దారా వాళ్ళ నాన్నకు వస్తున్న కోపానికి వెళ్ళి భీమ్ని ఆన్ ద స్పాట్ చంపేద్దాం అనుకుంటాడు. కరెక్ట్ టైంకి భీమ్ వాళ్ళ అమ్మ దారా వాళ్ళ నాన్నని వెనక్కి తోసేసి ఇది ఇద్దరు పిల్లలు చేసిన తప్పు, నా కొడుకు ఒక్కడే తప్పేమీ చేయలేదు కదా, నీ కూతురు కూడా తప్పు చేసింది, దాన్నేమి అనకుండా నా కొడుకుని వచ్చి కొడుతున్నావేంటి, మర్యాదగా 2 అడుగులు వెనక్కే లేదా నేను ఏం చేస్తానో నాకే తెలియదని ఏకంగా వాళ్ళ నాన్నకే వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు దారా వాళ్ళ పేరెంట్స్ దారా దగ్గరికి వచ్చి భీమ్ నిన్ను ఫోర్స్ చేయడం వల్లే ఇలా జరిగిందని ఒక్క మాట చెప్పు, వాడిపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి వాడిని బొక్కలోకి తోసేస్తామని మాట్లాడుతూ ఉండడంతో దారాకి భయం వేస్తూ ఉంటుంది. భీమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అతనిపై కోపంగా చూస్తూ ఉండడంతో అసలు నిజమేంటో చెప్పేద్దాం అనుకొని నేను నిజంగానే భీమ్ని చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉన్నాను, భీమ్ నన్ను మోసం చేయలేదు, ఫోర్స్ కూడా చేయలేదు, మా ఇద్దరు ఇష్టపూర్వకంగానే ఇది జరిగింది అని చెప్పడంతో దారా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చాలా బాధపడిపోతారు. భీమ్ కూడా దారా వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి తప్పు నా వల్లే జరిగింది కాబట్టి ఆ బిడ్డ యొక్క రెస్పాన్సిబిలిటీని కూడా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, చాలా కష్టపడి జాబ్ చేసి ఎప్పటికన్నా ఒక ఇల్లు కట్టి దారాని ఆ ఇంట్లో పెడతాను,
తన్ని మహారాణిలా చూసుకుంటానని అయితే చెప్తాడు. అదే టైంకి స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం అక్కడికి వచ్చి దారాని స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేసేస్తున్నామని చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి ఒళ్ళు మండుతుంది. తప్పు వాడు చేస్తే నా కూతురుని ఎందుకు స్కూల్ నుంచి తీసేస్తున్నాను అంటున్నారు. నేను తలుచుకుంటే మీ స్కూల్ మొత్తాన్ని కూడా ఎగరగొట్టేయగలను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వాడినేమీ చేయలేదు కానీ నా కూతురిని మాత్రం స్కూల్ నుంచి తరిమేస్తారా? నేను దీనికి అస్సలు ఒప్పుకోనని వాళ్ళ నాన్న అతనితో వాదిస్తూ ఉంటారు. సార్, ఇది స్కూల్ రూల్స్ ప్రకారం ఇలాగే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇంకేమి మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. దారా వాళ్ళ మమ్మీ దారా దగ్గరికి వచ్చి పిల్లల్ని కండం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? పోనీ కనిన తర్వాత వాళ్ళని పెంచడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకో. నేను నిన్ను పెంచడంలో విఫలమయ్యాను. అలాంటిది నువ్వు ఇంకెక్కడ పిల్లల్ని పెంచుతావు? అయినా సరే ఇందాకటి నుంచి వీడు నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని ఎగురుతున్నాడు కదా. సరే అయితే ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చేసిన తప్పుకి నువ్వు మా ఇంటి గడపని కూడా తొక్కడానికి వీల్లేదు. ఇంట్లోకి వచ్చావంటే కాలు ఇరక్కొడతానని చెప్పి వాళ్ళ మమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీని ఓదారుస్తూ వాళ్ళ డాడీ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంత జరిగింది. భీమ్ వాళ్ళ మమ్మీ కూర్చొని ఏడుస్తూ ఉంటే భీమ్ అమ్మని ఓదార్చడానికి ఆమెతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళ మమ్మీ తిరిగి భీమ్ చెంప పగలు కొడుతుంది. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దారాని వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి భీమ్ వాళ్ళ పేరెంట్స్ దారాని వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తారు. వాళ్ళ ఇల్లు ఒక స్లమ్ ఏరియాలో ఉంటుంది. దానికి మించి వాళ్ళ ఇల్లు దారా వాళ్ళ ఇంటితో కంపేర్ చేస్తే చాలా చిన్నదై ఉంటుంది. ఆ రోజంతా దారా భీమ్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరు నన్ను వదిలేసినా సరే నువ్వు నా పక్కన ఉంటే అదే చాలు, నువ్వు ఉంటే నాకు సపోర్ట్గా ఉంటుంది అని అంటే అవును నేను నీతోనే ఉంటాను, కాకపోతే మా ఇల్లు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, ఇక్కడ అరుపులు కేకలు మ్యూజిక్ అని అన్నీ వినిపిస్తాయి, కాస్త డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకుండా ఓపిక పట్టు అని అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ దారాని భీమ్ వాళ్ళ పేరెంట్స్ లోకల్ హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆ డాక్టర్ ఆమె బాడీ మొత్తం పరిశీలించిన తర్వాత బేబీ హెల్దీగానే ఉంది, బాగా కదులుతున్నది కూడా, మీరు ఏమీ బాధపడక్కర్లేదు, దేని గురించి భయపడక్కర్లేదు అని చెప్పి ముందు భీమ్ యొక్క పేరెంట్స్తో విడిగా మాట్లాడిన తర్వాత దారా ఇంకా భీమ్లని కూర్చోపెట్టి వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ని నేర్పిస్తుంది. నిజానికి నేను ఇందాక చెప్పింది నిజమే. దారా కడుపులో పెరుగుతున్న బిడ్డ హెల్దీగానే ఉన్నది, కానీ ఫ్యూచర్ లో దానికి ఏదన్నా ప్రాబ్లం రావచ్చు, కాంప్లికేషన్స్ వస్తాయా రావా అని మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి మీరు ముందు నుంచే ప్రికాషన్స్ ఇంకా సేఫ్టీని ఫాలో అవుతూ ఉండాలి. భీమ్, ఇది నీకే. ఈ 9 నెలలు నువ్వు దారాతో ఫిజికల్ కాంటాక్ట్ లో అస్సలు ఉండకూడదు. దానికి మించి అసలు దారాని చాలా ప్రేమగా చూసుకొని ఆమె బాధలన్నింటినీ షేర్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైంలోనే నువ్వు తనకి మెంటల్ సపోర్ట్ ఇంకా మోరల్ సపోర్ట్ ని అందించాలి అని అంటుంది. ఖచ్చితంగా దారాని నేను టచ్ చేయడానికి చాలా ఆలోచిస్తాను. అలాంటిది మొన్న ఒక తప్పు జరిగిపోయింది. అలాంటి తప్పును నేను మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. నేను అందరికన్నా ఎక్కువగా దారానే ప్రేమిస్తూ ఉన్నాను అని డాక్టర్కి చెప్తాడు. అంతటితో ఆగిన డాక్టర్ వీళ్ళకి ఇంకొన్ని విషయాలు కూడా నేర్పిద్దాము అని చెప్పి గూగుల్లో అయినా న్యూస్ పేపర్లో అయినా లేదా పెద్దవాళ్ళని అడిగన్నా ప్రెగ్నెన్సీ గురించి కొన్ని విషయాల్ని నేర్చుకోండి. వాటి గురించి తెలుసుకున్న తర్వాతే మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఏం చేయాలన్నవి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయని అంటుంది. ఈ మాటలన్నిటికీ ఊకొట్టి వాళ్ళైతే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చారో లేదో దారా వాళ్ళ పేరెంట్స్ అయితే దారాని తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి రెడీగా వాళ్ళ స్లమ్ ఏరియా బయటకు వచ్చి అయితే నుంచుంటారు. దారా అక్కడికి వచ్చి రాగానే వాళ్ళ మమ్మీ తన్ని చేయి పట్టుకొని అయితే తీసుకువెళ్ళిపోతుంది. కార్లో వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ మమ్మీ దారా వైపు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే దారా ఇంకా ఆమెకి చిన్న పిల్లలనే కనబడుతుంది. ఎంత తప్పు చేసినా సరే ఎంతైనా తన కూతురే కాబట్టి పెద్ద మనసు చేసుకొని కన్న తల్లి ప్రేమని చూపిస్తూ దారాని క్షమించేద్దామని నిర్ణయించుకుంటుంది వాళ్ళ మమ్మీ. ఇంటికి వచ్చేసిన తర్వాత దారా వాళ్ళ చెల్లి, తిన పేరు పప్పెట్ ఇప్పుడు దారా దగ్గరికి వచ్చి నీకు ఈ విషయం తెలుసా, నిన్న మమ్మీ డాడీ మాట్లాడుకుంటుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నాను, వాళ్ళకు కూడా తెలియదు నేను వింటున్నానని, కానీ నేను నీకు ఈ విషయం గురించి చెప్పాలి, ఇది నీ బిడ్డ గురించిన విషయం అని చెప్పి మన అత్తయ్య మావయ్య వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మన పేరెంట్స్ డిసైడ్ చేసుకున్నారు నీ బిడ్డనే వాళ్ళకి పిల్లోడుగా ఇచ్చేస్తారని. మరి ఈ విషయం గురించి నీ ఒపీనియన్ ఏంటి అని అనగానే వెంటనే దారా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అసలు అడాప్షన్ కి నా పర్మిషన్ లేకుండా మీరు ఎలాగ నిర్ణయం తీసుకున్నారు, ఈ బిడ్డ నాకు ఇంకా భీమ్ కి పుట్టబోయే బిడ్డ, అలాంటిది మా పిల్లోడిని తీసుకువెళ్ళి ఇంకెవరి చేతిలోనే పెడతారంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావమ్మా, అది జరగని పని అని అంటుంది. అసలు నీకు ఏం తెలిసే పిల్లల్ని కండమంటే, పిల్లల్ని కనేస్తే సరిపోదు వాళ్ళని జీవితాంతం చూసుకోవాలని నీకు ఇప్పటికే 2వ సారి చెప్పాను అని అనగానే అవునా మరి అయితే నిన్న నన్ను ఎందుకు ఆ హాస్పిటల్లోనే వదిలేసి ఇంటికి ఊపుకొని వచ్చేసావు చెప్తావా అని చెప్పి దారా చాలా కోపంగా తన రూమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ మాటలకి వాళ్ళ మమ్మీ కాస్త హర్ట్ అవుతుంది. అసలు మొన్న ఎందుకు తన కూతురుతో హాస్పిటల్లో అంత రూడ్ గా బిహేవ్ చేసిందన్న దాని గురించి కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది. మరోవైపు ఆల్రెడీ అడాప్షన్ అన్న ఈ విషయం గురించి దారా భీమ్ కి చెప్పేసి ఉంటుంది. భీమ్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి చెప్పేసరికి అందరికన్నా ఎక్కువగా ఈ అడాప్షన్ ని తలుచుకొని భీమ్ వాళ్ళ మమ్మీనే బాధపడుతుంది. వాళ్ళ మమ్మీకి పట్టరానంత కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే తనకి పుట్టబోయే ఆ మనవడిని తీసుకెళ్లి ఇంకెవరికో ఇచ్చేయడం ఏంటి, అసలు ఈ పద్ధతిని నేను ఇప్పటి వరకు చూడలేదని ఏడుస్తూ ఉంటుంది. ఆమె హస్బెండ్ ని అడుగుతూ రేపు ఎలాగోలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అడాప్షన్ ప్రాసెస్ ని క్యాన్సిల్ అయ్యేలాగా చూడండి, నేను నా కొడుకుని పెంచడంలో కంప్లీట్ గా విఫలం అయిపోయాను, వీడు ఇలా తయారవడానికి కారణం నా
నిర్లక్ష్యమే. ఊర్లో వాళ్ళందరూ మన కుటుంబం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. షాప్ పెట్టాను, షాప్ ఓపెన్ చేసి ఏదన్నా అమ్ముదామని కూర్చుంటే చాలు వచ్చిపోయే వాళ్ళందరూ కూడా మన కుటుంబం గురించే గుసగుసలాడుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా పని పాట ఏం ఉండదు, ఇంకా దేని గురించి మాట్లాడుకుంటారు. ఇలా ఏదన్నా జరిగితేనే కదా, జరిగే అవకాశం కూడా ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ నా కొడుకు ఉన్నాడు కదా వీడే నా పరువు మొత్తం తీస్తాడు అని చెప్పి వాళ్ళ మమ్మీ ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ మాటలకి భీమ్ చాలా బాధపడతాడు, కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఒక మూలే కూర్చొని తల వంచుకొని ఉంటాడు. ఆ రాత్రికి భీమ్ వాళ్ళ అక్క కూడా వేరే ఊరు నుంచి ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. భీమ్ చేసిన పని వల్ల తను వేరే ఊరు నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పి భీమ్ని కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత భీమ్ పక్కన కూర్చొని నీ వల్ల నా పెళ్లి క్యాన్సిల్ అయ్యేటట్టుంది, నా కాబోయే భర్త అతను నా బాయ్ ఫ్రెండ్, ప్రేమించాను కానీ నీలాగా తప్పు మాత్రం చేయలేదు వాడికి ఇప్పుడు నేను ఎలాంటి సమాధానం ఇవ్వాలి, నా తమ్ముడు వల్ల ఒక అమ్మాయి చెడిపోయింది, అలాంటి మూర్ఖుడు నా తమ్ముడు అయ్యాడంటే నేను కూడా అలాంటి దాన్ని అనుకుంటాడేమో, అసలు నేను ఏం చెప్పాలో ఏంటో నాకు చాలా భయంగా ఉంది, ఇంకేంటి నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది నీ వల్ల, నేను కూర్చొని ఏడవడం తప్ప ఇప్పుడు ఏమి చేయలేదని వాళ్ళ అక్క బాధ మొత్తం భీమ్కి చెప్పుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ జరగబోయే అడాప్షన్ గురించి భీమ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి చెప్పి దారా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు దారా వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళ నాన్న అడాప్షన్ గురించి మాట్లాడతారు అనుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామన్న టాపిక్ గురించి మాట్లాడడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. వీళ్ళిద్దరికి ఇప్పుడు వీలైనంత తొందరగా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తేనే సొసైటీ మన గురించి, మన ఇద్దరి ఫ్యామిలీస్ గురించి తప్పుగా మాట్లాడుకోవడం మానేస్తుంది. ఇదే కదా మనకు కావాల్సింది. వాళ్ళిద్దరూ ఎలాగో ఇంకొన్ని సంవత్సరాలు చదువు అయిపోయిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవాలి. ఎలాగో జరగకూడని తప్పు కూడా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి పెళ్లి చేయడమే కరెక్ట్ ప్రొసీజర్, కరెక్ట్ మార్గాన్ని మనం ఎంచుకుందామా అని అడిగితే అందరూ ఒప్పుకోవడంతో మరో క్షణమే మంచి ముహూర్తం చూసుకొని ఇంకొన్ని రోజుల్లో వాళ్ళ పెళ్లిని ఫిక్స్ చేసేసుకుంటారు. వాళ్ళిద్దరి పెళ్లి చూస్తే చాలా సింపుల్ గా అవుతుంది. దారా వాళ్ళ మమ్మీ తన పెద్ద కూతురు పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చుట్టాలందరినీ పిలిపించుకొని అంగరంగ వైభవంగా జరిపించుకుందాం అనుకుంటుంది. దారా వాళ్ళ మమ్మీనే కాదు, భీమ్ వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళకి ఉన్న దానిలో పెట్టి భీమ్ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటుంది. కానీ వీళ్ళిద్దరూ తెలియక చేసిన తప్పు వల్ల వాళ్ళ పేరెంట్స్ ని బాధపడేలా చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళని కష్టపడి పెంచి ఇప్పుడు పెద్దయిన తర్వాత వాళ్ళకి చేయాల్సినవన్నీ వాళ్ళకి కావాల్సిన విధంగా చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలోనే పెళ్ళవడం వల్ల వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒఫీషియల్ గా భార్యాభర్తలే అవుతారు. అందుకోసం వీళ్ళిద్దరూ కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ నేను ఒక ఆర్టికల్లో చదివాను, ఆ ఆర్టికల్ ప్రకారం పుట్టబోయే బిడ్డకి వాళ్ళ మమ్మీ ఒక ఇంటెలిజెన్సే వస్తుందంట, అందుకోసం నాన్న కష్టపడకపోయినా పర్లేదు అని అర్థం కాదు, నువ్వు కూడా బాగా చదువుకోవాలి, నువ్వు సరిగ్గా చదువుకుంటేనే కదా మన బిడ్డని సరిగ్గా పోషించగలం, నన్ను ఎలాగో స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేస్తారు కాబట్టి నేను వేరే స్కూల్లో జాయిన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అందుకోసం నువ్వు స్కూల్ మానవసరం లేదు, రేపటి నుంచి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిపోమని భీమ్కి చెప్తుంది. దారా చెప్పడం వల్ల భీమ్ నెక్స్ట్ మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు. అక్కడ అందరూ నార్మల్గా ఉన్నట్టే ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు భీమ్ని లోపల ద్వేషించుకుంటూ ఉంటారు. భీమ్ పక్కన అప్పటి వరకు కూర్చున్న అమ్మాయి కూడా భీమ్ మొహం చూడలేక తన పక్కన అస్సలు కూర్చోలేక వెంటనే అక్కడి నుంచి అయితే వెళ్ళి వేరే ప్లేస్లో కూర్చుంటుంది. భీమ్కి చాలా అసహ్యంగా అనిపిస్తుంది, అవమానంగా ఫీల్ అవుతాడు. ఇంకా అతను స్కూల్కి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాడు. అందుకోసం దారా వాళ్ళ నాన్న భీమ్ కోసం ఒక జాబ్ని అయితే వెతుకుతాడు. అది ఏంటో కాదు, వాళ్ళ నాన్నకి ఎన్నో రెస్టారెంట్లు ఉంటాయి, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండే ఒక రెస్టారెంట్, అది కూడా వాళ్ళ నాన్నదే అయి ఉంటుంది. దానిలో ఒక చిన్న జాబ్ని ఇప్పిస్తాడు. ఆ జాబ్ని భీమ చాలా సీరియస్గా తీసుకొని అందరి ముందు పరువు నిలబెట్టుకోవాలి కాబట్టి చాలా అంటే చాలా కష్టపడుతూ ప్రతి ఒక్క పనిని చేసేస్తూ అక్కడున్న వాళ్ళందరి నుంచి మెప్పు పొందుతాడు. మరీ ముఖ్యంగా దారా వాళ్ళ నాన్న కూడా ఇంత చిన్న వయసులో భీమ్ ఇన్ని పనులు చేయడం అంత కరెక్ట్ కాదు, తను చదువుకోవాల్సిన వయసులో పనులు చేస్తే ఇంకెప్పుడు చదువుకుంటాడని దారా వాళ్ళ నాన్నే అర్థం చేసుకొని వెంటనే భీమ్ని పిలిపించి నేను నిన్ను ఇంకా ఫోర్స్ చేయదలుచుకోవట్లేదు, నువ్వు చదువుకోవాలనుకుంటే చదువుకో, లేదంటే ఇక్కడే పని చేయి, అదంతా నీ ఇష్టమే, ఇకపై నేను నిన్ను ఫోర్స్ చేయాలనుకోవట్లేదు, నిన్ను ఎక్కువ కష్టపెట్టాను కూడా అని చెప్పి వాళ్ళ నాన్న అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. భీమ్ ఇన్ని రోజులు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకొని వస్తున్నాడు అనుకుంటే వాళ్ళ నాన్న రెస్టారెంట్లోనే పనిచేస్తున్నాడు అన్న విషయం దారాకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అందుకోసం భీమ్ నీ ఇప్పుడు ఏం చేస్తున్నావు, గేమ్స్ ఆడుతున్నావా, అసలు నీకు బుద్ధి ఉందా, నేను నీకు మొన్నే చెప్పాను సరిగ్గా చదువుకుంటేనే మన బిడ్డని సరిగ్గా పోషించుకోగలమని, ఎంతకాలం మన పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాము, నువ్వు ఇప్పుడు చదవట్లేదు, రెస్టారెంట్లో పనిచేసే జాబ్ నుంచి వచ్చే జీతం నీకు సరిపోతుంది అనుకుంటున్నావా, పెద్ద ఇల్లు కడతానని బోల్డ్ అని కబుర్లు చెప్పావు కదా, అవన్నీ చేయాలంటే నీకు ఒక పర్ఫెక్ట్ జాబ్ కావాలి, అది నువ్వు చదువుకుంటేనే వస్తుంది, ఇలాగ చిన్న చిన్న జాబులు చేస్తూ వచ్చే జీతంతో అస్సలు ఇల్లు గడవదు, నన్ను అర్థం చేసుకో, నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించి రేపటి నుంచి ఆ జాబ్ మానేసి నువ్వు స్కూల్కి అయితే వెళ్ళు భీమ్ అని చెప్తుంది. కానీ భీమ్ మాత్రం తనకి రివర్స్గా మాట్లాడుతూ అసలు నీకేంటమ్మా, ఇంట్లో కూర్చుంటున్నావు, ప్రశాంతంగా ఉంటుంది నీకు, కష్టపడుతుంది నేను, రోజంతా కష్టపడి నీ కోసం ఇంత డబ్బులు సంపాదిస్తుంటే నువ్వే ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పు అని వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. భీమ్ అన్న మాటలకి హర్ట్ అయిన దారా నేను ఇంట్లో కూర్చుంటున్నాను అంటున్నావు కదా, నాకు ఇంట్లో కూర్చోవడం ఏమన్నా అంత సరదాగా ఉందా, నువ్వు చేసిన పని వల్లే కదా నాకు ఈ గతి పట్టింది, నాకేమీ అంత సరదాగా లేదు,
లేదు, నాకు కూడా అందరిలాగా బయటికి వెళ్ళి చదువుకొని సరదాగా ఆడుకోవాలని ఉంది, కానీ నీ వల్ల నేను ఇప్పుడు ఇక్కడే బంధింపబడి ఉండాల్సి వస్తుంది అని చెప్పి భీమ్ని కూడా హర్ట్ చేస్తుంది. దారా ఇంకా భీమ్లో ఆడ్ బిహేవియర్ని చూసిన తర్వాత దారా వాళ్ళ మమ్మీకి అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్యన ఏదో గొడవ జరిగిందని చెప్పి. అందుకే దారా ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు కాబట్టి తన లోన్లీనెస్ని మొత్తం దూరం చేయడం కోసం తన స్కూల్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ మమ్మీని స్వయంగా కాల్ చేసి పిలిపిస్తుంది. ఆ తర్వాత దారా ఖాళీగా ఇంట్లోనే ఉంటుంది. ప్రతిరోజు తనకి బోర్ కొడుతుందేమో అని చెప్పి సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దారాని ఇప్పుడు షాపింగ్ అయితే తీసుకువస్తారు. అక్కడ దారాకి నచ్చిన ఒక డ్రెస్ అయితే వేసుకుంటుంది. కానీ దారాకి తన బాడీలో తనకి తెలియని కొన్ని చేంజెస్ జరుగుతూ ఉండడం వల్ల వాటి గురించి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఒంటరిగా తన రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దారా బాధని చూసి వాళ్ళ మమ్మీ తనకి ఏదో అయిందని అర్థం చేసుకొని దారా దగ్గరికి వచ్చి కూర్చొని ఏమైంది అని అడిగితే తన బాడీలో తనకి తెలియని చాలా చేంజెస్ జరుగుతున్నాయని, వాటన్నిటికీ అసలు తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు, అందుకే కూర్చొని బాధపడుతున్నానని చెప్పడంతో నాకు తెలుసు ఆల్మోస్ట్ 7th మంత్ వరకు వచ్చేసావు కాబట్టి ఈ చేంజెస్ అన్ని కామనే. నీ స్టమక్ దగ్గర ఉన్న స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం, బ్రెస్ట్ మిల్క్ లీక్ అవ్వడం ఇవన్నీ కామన్ చేంజెసే. వీటికి పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటిని పట్టించుకోకూడదు కూడా. నెక్స్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు నీ కోసం కొన్ని ప్యాడ్స్ ని తీసుకువస్తాను, అవి వేసుకున్నావంటే లీకేజ్ ఏమీ జరగదని వాళ్ళ మమ్మీ అంతా అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అప్పుడే దారా వాళ్ళ మమ్మీ తనకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తుంది. అదే తన కడుపులో ఉన్న బిడ్డ తన్ని మొదటిసారి తన్నడం తను స్పర్శించిందని చెప్పి. అవునా, అయితే నేను కూడా ఒకసారి చూస్తాను ఆగు అని వాళ్ళ మమ్మీ చేయి పెడితే మాత్రం ఎటువంటి స్పర్శ తగలకపోవడంతో అది దారా ఊహ అయి ఉంటుందేమో అని చెప్తే లేదమ్మా, కావస్తే మనం మ్యూజిక్ వాయించి చూద్దాము, ఆ మ్యూజిక్ కి తను రియాక్ట్ అవుతాడో లేదో చూద్దాము అని చెప్పి తన ఫోన్ లో పిల్లలకి వాయించే సూతింగ్ మ్యూజిక్ ఒకటి ప్లే చేస్తుంది. మరో క్షణమే ఆ మ్యూజిక్ కి రియాక్ట్ అయిన ఆ బాబు లోపల నుంచి కాళ్ళతో తంతూ ఉంటాడు. అలా లోపల నుంచి వాడు తంతూ ఉంటాడో లేదో బయట వీళ్ళిద్దరూ తెగ మురిసిపోతూ ఉంటారు అతని స్పర్శ తగలంగానే. ఇదే టైంలో దారా కూడా అమ్మా నేను చేసింది చాలా పెద్ద తప్పు, నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని అంటుంది. వాళ్ళ మమ్మీ కూడా దారాని ఎప్పుడో క్షమించేసి ఉంటుంది, కానీ దారాకి దగ్గరగా వచ్చి ఇన్ని రోజులు అయి ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ అందరూ దారాని తీసుకొని క్లినిక్ అయితే వస్తారు. ఈసారి దారా యొక్క హెల్త్ చెకప్ చేసిన ఆ డాక్టర్ లోపలున్న బిడ్డ యొక్క జెండర్ ని కూడా నేను ఇప్పుడు డిటర్మైన్ చేయగలుగుతున్నాను, బిడ్డ యొక్క జెండర్ ఏంటో తెలుసుకోవాలని ఉందా అని అడగంగానే అందరికీ తెలుసుకోవాలని ఉంది అని ఆతృతగా అడగడంతో అయితే ఉండండి చూసి చెప్తాను అని చూసిన తర్వాత పుట్టబోయే బిడ్డ ఒక బాబు అని చెప్తుంది. బాబు అని అనగానే దారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భీమ్ ఒక పాపనైతే ఎక్స్పెక్ట్ చేస్తాడు, బాబు అయినా ఏం పర్లేదని తానే అడ్జస్ట్ అయిపోతాడు కూడా. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ దారాకి ఎందుకో మనసు మారుతూ ఉంటుంది అనుకుంటా. ఒక్కసారిగా ఈ రోజు భీమ్ని ఎందుకో పిలిచి తను కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉండడంతో ఏమైంది దారా అని అడిగితే నా ఆలోచన మార్చుకున్నాను, నేను ఎలాగన్నా నాకు పుట్టబోయే బిడ్డని అడాప్షన్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మా అత్తయ్య మావేలకి పిల్లలు లేరు, వాళ్ళు ఎప్పటి నుంచో పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు, ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మనం కూడా ఈ బిడ్డని సరిగ్గా పెంచుకోలేము, అందుకోసమే నేను వాళ్ళకి నా బిడ్డని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది మనం చదువుకోవాల్సిన వయసు కాబట్టి మనం చదువు మీదే ఫోకస్ చేయాలి, వాళ్ళంటే వాళ్ళకి ఎలాగో పిల్లలు లేరు కాబట్టి మన బిడ్డని వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారు. పుట్టబోతున్న ఈ బిడ్డ మన ఇద్దరికి చెందినవాడు కాబట్టి నేను నీకు ఒకసారి దీని గురించి చెప్దామని వచ్చాను. రేపు మార్నింగ్ మా అత్తయ్య మా వేలు ఇంటికి వస్తున్నారు, నువ్వు కూడా ఒకసారి వచ్చి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు నేను కన్విన్స్ చేయగలిగితే సరే సరే, లేదంటే మిగతాదంతా రేపు చూసుకుందామని చెప్పి దారా అక్కడి నుంచి వెళ్తుంది. నెక్స్ట్ డే భీమ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ చూస్తే వాళ్ళ అత్తయ్య మావయ్య వచ్చి రాగానే అడాప్షన్ గురించే మాట్లాడుతూ ఖచ్చితంగా మీ బిడ్డను మేము బాగా చూసుకుంటాము, రేపు ఆ బాబు పెద్ద అయిన తర్వాత మీరు కూడా వచ్చి అతన్ని అప్పుడప్పుడు కలవచ్చు, మిమ్మల్ని వాడు ఆంటీ అంకుల్ అని పిలవాలా లేదా అక్క అన్నయ్య అని పిలవాలా కూడా నాకు కూడా అర్థం కావట్లేదు అని ఏదేదో మాట్లాడుతూ ఉండడంతో భీమ్కి ఈ మాటలన్నీ చాలా ఇరిటేషన్గా అనిపించడంతో అక్కడి నుంచి లెగిస్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. దారా భీమ్ వెనకాలే వచ్చి ఎందుకు ఇలా బయటికి వచ్చేసావు, నేను నీకు ఆల్రెడీ నిన్నే అంతా వివరించాను, మా అమ్మ నాకు ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చెప్పింది, బిడ్డని కండం 1 టైం రెస్పాన్సిబిలిటీ, కానీ బిడ్డని పెంచడం అనేది లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ, అది మనం చేయలేము, మన వయసుకి తగిన పనులు చేయాలి కాబట్టి నేను ఈ అడాప్షన్ గురించి బాగా ఆలోచించిన తర్వాతే మా అమ్మకి ఎస్ చెప్పాను, నువ్వు కూడా కాస్త ఆలోచించుకో అని అంటుంది. ఇదే విషయాన్ని భీమ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళ మమ్మీకి ఐడియా అస్సలు నచ్చదు. అందుకే నెక్స్ట్ మార్నింగ్ దారా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం కోసం వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తూ అసలు మీరు ఏం చేస్తున్నారో మీకన్నా తెలుస్తుందా, ఇంతవరకు వచ్చిన ఈ స్టోరీని ఎందుకు ఇలా ఎండ్ చేయాలనుకుంటున్నారు మీరు, నీకు అసలు ఏమైందమ్మా, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, సడన్గా అడాప్షన్ మీదకి నీ మనసు ఎందుకు వెళ్ళింది, నిన్ను ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారో చెప్పు అని అంటే నన్ను ఎవరు ఫోర్స్ చేయట్లేదు, నేనే కావాలని నా బిడ్డని అడాప్షన్కి ఇద్దామని నిర్ణయించుకున్నాను, నాకు చదువుకోవాలని ఉంది, నేను కొరియా వెళ్ళి చదువుకోవాలి, నా లైఫ్ మీద నేను ఫోకస్ చేయాలి
చేయాలనుకుంటున్నాను. వీటన్నిటి మీద నేను కాన్సంట్రేట్ చేస్తే నేను సరిగ్గా చదువుకోలేను కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాను అని అంటుంది. దీనికి తోడు దారా వాళ్ళ మమ్మీ కూడా దారాకి సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఒక తల్లే కదా, అసలు నా కూతురు ఏం చెప్తుందో ఏమీ అర్థం చేసుకోకుండా తనతో ఎందుకు అలా వాదిస్తూ ఉన్నారు, నా కూతురు బిడ్డని అడాప్షన్కి ఇద్దామనుకుంటుంది, అందుకే నేను దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశాను, మాట వరుసకి మీకు ఒక మాట చెప్పాలి కాబట్టి పిలిపించి చెప్పామంతే, మీ యొక్క ఆలోచనలు ఒపీనియన్స్ ఏమీ మాకు అక్కర్లేదని అయితే చెప్పేస్తుంది. ఈ మాటలకి భీమ్ వాళ్ళ మమ్మీ బాగా హర్ట్ అయ్యి ఏం మాట్లాడాలో కూడా తెలియక చాలా కోపంగా అక్కడి నుంచి అయితే వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. తీరా చూస్తే ఆ కోపాన్ని మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళపై చూపిస్తూ ఆడమ్, పుట్టబోయే బిడ్డకి నేను ఆల్రెడీ ఆడమ్ అని పేరు కూడా నిర్ణయించేసుకున్నాను, అలాంటిది ఇప్పుడు నా మనవడిని తీసుకెళ్లి ఇంకెవరికో ఇస్తారా, దాన్ని నేను ఊరికే వదిలిపెట్టను, ఎలాగైనా సరే ఆ బిడ్డ మన ఇంటికి రావాల్సిందే, వాళ్ళు పెంచలేకపోతే పోనివ్వు, మనం పూర్ అయినా సరే మన దగ్గర సరిపడా డబ్బులు రిసోర్సెస్ లేకపోయినా సరే నేను వాడిని కష్టపడి నా కొట్టుని నడుపుకుంటూనే వాడిని పెంచుతాను. నాకు వస్తున్న కోపానికి నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు, నువ్వు మర్యాదగా వెంటనే వెళ్ళి దారాతో మాట్లాడి తన్ని ఎలాగన్నా ఒప్పించి ఈ అడాప్షన్ ప్రాసెస్ మొత్తాన్ని క్యాన్సిల్ అయ్యేలా చేయి, లేకపోతే నేను అక్కడికి వెళ్ళి రచ్చ చేసేస్తానని వాళ్ళ మమ్మీ ఏడుస్తూ అంతే కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏకంగా దారాతో పాటు దారా వాళ్ళ ఫ్యామిలీ కూడా కొరియాకి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోదామని డిసైడ్ అవుతారు. అందుకోసం ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసేస్తారు. దారా ఒంటరిగా వెళ్తుందేమో అనుకుంది, కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా తనతో పాటు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన కొరియన్ డ్రీమ్ సక్సెస్ఫుల్ కాబోతుందని ఇంకా హ్యాపీగా ఉంటుంది. భీమ్ వాళ్ళ మమ్మీని ఇన్ని రోజులు చాలా కష్టపెట్టాడు. వాళ్ళ మమ్మీ ఏ రోజు ఏడవనంతగా భీమ్ చేసిన పని కోసం ఏడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు బాధని అనుభవిస్తూ ఉంది. ఊర్లో వాళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మమ్మీనే అవమానం పాలవుతుంది. దీని అంతటికీ కారణం భీమ్నే కాబట్టి వాళ్ళ రాత్రి వాళ్ళ మమ్మీ కష్టపడి స్వీట్స్ అన్నిటిని ప్యాక్ చేస్తూ ఉంటే ఆమెతో కాసేపు మాట్లాడదామని ఆమె ఒళ్ళో పడుకొని, అమ్మ ఇంకెప్పుడు తెలిసినా తెలియకపోయినా ఇటువంటి తప్పులు మాత్రం చేయను, చాలా కష్టపడి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను, నా కొడుకుని నేనే చదివించుకుంటాను, నువ్వు కూడా నాకు ఎప్పుడు ఇలానే సపోర్ట్గా ఉండమ్మా, నీలాంటి అమ్మ దొరకడం నాకు నిజంగా చాలా అదృష్టం అని అంటాడు. వాళ్ళ మమ్మీ కూడా భీమ్ మాటలకి ఎమోషనల్ అయి తన మీద పడి ఏడుస్తూ ఉంటుంది. మధ్యాహ్నమే భీమ్ వాళ్ళ మమ్మీ చాలా కోపంగా దారా దగ్గరికి భీమ్ని వెళ్ళమని ఇంకా అడాప్షన్ ప్రాసెస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయమని, వాళ్ళ కుటుంబం మొత్తానికి అడాప్షన్ అసలు ఇష్టం లేదని, తనకి పుట్టబోయే కొడుకుని తను పెంచుకోగలడని, ఇంకా తన ఫ్యామిలీ మొత్తం తన వెనకున్నంత వరకు తన కొడుకుకి ఎవరు ఎటువంటి హాని తలపెట్టలేరు, తన పోషణ ఇంకా తన యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఏమాత్రం భయపడనక్కర్లేదు, మీ అత్తయ్య మావయ్యలతో మాట్లాడు, మరీ ముఖ్యంగా మీ మమ్మీకి చెప్పు, ఈ అడాప్షన్ ప్రాసెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ అయిపోవాలని చెప్పి భీమ్ అక్కడి నుంచి బయలుదేరంగానే దారా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నా కొడుకుని అత్తయ్య మావయ్యలకి ఇవ్వాలనుకోవట్లేదు, భీమ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మీ ఇద్దరిలాగా అయితే అస్సలు ఆలోచించట్లేదు, పుట్టబోతున్న బిడ్డని నా అనుకుంటున్నారు, అందుకోసమే నేను బిడ్డ పుట్టంగానే ఆ బిడ్డని తీసుకువెళ్ళి భీమ్ వాళ్ళ చేతిలోనే పెడతాను, నువ్వు అత్తయ్య మావయ్యలకి ఎలా చెప్పుకుంటావో చెప్పుకో, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఏదో ఒక అబ్జెక్షన్ చెప్తావని, నేను నీ మాటలేమి వినడానికి సిద్ధంగా లేనమ్మా, ఈ అడాప్షన్ మాత్రం జరగడానికి వీల్లేదు, జరిగిందంటే నేను నా ప్రాణాలని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చాలా గట్టి వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళ మమ్మీ కూడా ముందు ఒప్పుకోకపోయినా సరే తను బాగా బెదిరించి బ్లాక్మెయిల్ చేయడంతో చివరికి ఒప్పేసుకోవాల్సి వస్తుంది. అలా వారాలు గడుస్తాయి. రెండు కుటుంబాలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చేస్తుంది. ఇవాళే దారా యొక్క ఫైనల్ ఆపరేషన్ డే ఉంటుంది. దారాకి ఆపరేషన్ ఫస్ట్ టైం కాబట్టి కాస్త భయం వేస్తుంటుంది. అందుకోసం వాళ్ళ మమ్మీ పక్కనే కూర్చొని తనకి మోరల్ సపోర్ట్ అందిస్తూ ఏమీ కాదు, అంతా మంచిగానే జరిగిపోతుందని అంటూ ఉంటుంది. అదే టైంకి డాక్టర్ కూడా వచ్చేస్తుంది. దారా యొక్క ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దారా పక్కన వాళ్ళ మమ్మీ ఇంకా భీమ్ కూడా ఉంటారు. డాక్టర్ దారాని ఎన్నోసార్లు పుష్ చేయమని అంటూ ఉంటుంది. ఎంతసేపు అయినా బిడ్డ బయటికి రాకపోతూ ఉండడంతో డాక్టర్ కూడా కాస్త టెన్షన్ పడుతుంది. కానీ చివరికి దారా అయితే సక్సెస్ఫుల్ గా ఆ మగ బిడ్డకి జన్మనైతే ఇచ్చేస్తుంది. ఇంకా దారా ఒంట్లో ఓపిక లేదు కాబట్టి తనైతే అలాగా మంచం మీద వాలిపోయి నిద్రపోతుంది. కాసేపటికి భీమ్ ఆ బాబుని ఎత్తుకొని తన బిడ్డ వైపే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకాసేపటికి డాక్టర్ భీమ్ దగ్గరికి వచ్చి, చాలా సీరియస్ విషయం, నేను నీకో విషయం చెప్పాలి, అందుకే వాళ్ళందరి నుంచి దూరంగా నేను ఇక్కడికి తీసుకువచ్చాను. దారా అవ్వాల్సిన వయసు కన్నా ముందు వయసులోనే ప్రెగ్నెంట్ అవడం వల్ల తన బాడీలో ఇప్పుడు కాంప్లికేషన్స్ అనేవి ఎదురవుతున్నాయి. బిడ్డ పుట్టాడు, బిడ్డకి ఏమీ కాలేదు కాబట్టి అందరూ సంతోషపడాలి, కానీ దారా బాడీలోనే ఇప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ ఇంకా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. దారా యొక్క యూటెరస్ అంటే తన గర్భాశయంలో ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ కాంప్లికేషన్ ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఏ ఆప్షన్ ఇప్పుడు దారా బాడీకి సరిగ్గా ఫిట్ అవ్వదు. అందుకోసమే నేను ఒక ఆప్షన్ అయితే ఎంచుకున్నాను. అదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్. దాని పేరే హిస్టోరెక్టోమీ. వినడానికి ఇబ్బందిగా ఉన్నా సరే ఇది దారా ప్రాణాలని కాపాడుతుంది.
ఉంటుంది. ఒకవేళ మనం ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్‌ని కూడా కాదనుకున్నామంటే దారా మనకి ప్రాణాలతో దక్కదు. తను చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అనేసరికి ఇంతకీ హిస్టరెక్టమీ అంటే ఏంటని ఆ డాక్టర్‌ని అడుగుతాడు భీమ్. అప్పుడే డాక్టర్ చెప్తుంది హిస్టరెక్టమీ అంటే తన యొక్క గర్భసంచిని పర్మనెంట్‌గా రిమూవ్ చేసేస్తాం. ఇంకా దారాకి జీవితంలో ఎప్పుడూ కూడా పిల్లలు పుట్టే అవకాశమే ఉండదు అని అంటుంది. ఈ మాటలకి షాక్ అయిన భీమ్ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వెంటనే డాక్టర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేయమని, తనకి తన దారా ప్రాణాల కన్నా ఏది ఇంపార్టెంట్ కాదని చెప్తాడు. వెంటనే డాక్టర్ కూడా తనకొక ఫామ్‌ని ఇచ్చి ఈ ఫామ్‌ని ఫిల్ చేయమని, నువ్వే హస్బెండ్‌వి కాబట్టి నువ్వే ఈ ఫామ్ ఫిల్ చేయాలి అని అనడంతో భీమ్ కూడా వెంటనే ఆ ఫామ్ ఫిల్ చేసేసి డాక్టర్‌కి ఇచ్చేస్తాడు. మరో క్షణమే డాక్టర్ కూడా ఆపరేషన్‌ని స్టార్ట్ చేసి దారా ప్రాణాలకి ఎటువంటి హాని జరగకుండా ఆపరేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేస్తుంది. కానీ ఇంతవరకు దారాకి జరిగిన ఎక్స్ట్రా ఆపరేషన్ గురించి తన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒక్కసారి కూడా తెలియచేయలేదు కాబట్టి వెంటనే డాక్టర్ బయటికి వచ్చి దారా వాళ్ళ పేరెంట్స్‌కి ఇంకా భీమ్ వాళ్ళ పేరెంట్స్‌కి దారాకి ఆపరేషన్ చేశాము అని చెప్పంగానే దారా వాళ్ళ మమ్మీ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తన కూతురికి జీవితంలో ఒక్కసారి కూడా పిల్లల్ని కనే భాగ్యం లేదని తెలుసుకున్న తర్వాత దారా వాళ్ళ మమ్మీ చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మతో పాటు 2 కుటుంబాలు కూడా అంతే బాధపడతాయి. కానీ దారా ప్రాణాలు కాపాడాలంటే ఇదొక్కటే మార్గం కాబట్టి వాళ్ళందరూ కాస్త కుదుట పడతారు. ఆ తర్వాత పుట్టిన బిడ్డని చూస్తూ దారా వాళ్ళ పేరెంట్స్ బాగా మురిసిపోతారు. వాళ్ళ నాన్నకి ఆ బిడ్డ బాగా నచ్చేస్తాడు. వాళ్ళ మమ్మీ కూడా ఆ బిడ్డని ఎత్తుకొని వదలకుండా తన వైపే చూస్తూ ఉంటుంది. ఇంకాసేపటికి భీమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఆ బిడ్డ వైపు ఇంకా దారా వాళ్ళ పేరెంట్స్ బిడ్డని ఆడిస్తూ ఉండడాన్ని చూసి కాస్త సంతోషపడతారు. చాలా సేపటికి దారాకి మెలకు వస్తుంది. మెలకు రాగానే డాక్టర్ దారా దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్, నీకు ఇంకా ఎటువంటి సర్జరీస్ ఏమీ చేయక్కర్లేదు, అయినా నువ్వు ఇప్పుడు కొరియా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నావు కదా, ఆల్ ద బెస్ట్ కూడా అని చెప్తుంది. అప్పుడే వాళ్ళ బుజ్జి బాబుని ఎత్తుకొని భీమ్ దారాని కలవడానికి రావడంతో డాక్టర్ దాన్ని గమనించి వీళ్ళిద్దరి ప్రైవసీని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. భీమ్ జాగ్రత్తగా ఆ బిడ్డని తీసుకువచ్చి దారా చేతిలోకి పెడతాడు. చూడు ఎంత బాగున్నాడో, భలే ఉన్నాడు కదా అని మాట్లాడుకున్న తర్వాత దారా, ఇవాళ నువ్వు ఇంత బాధపడ్డావు, ఇవాళ మాత్రమే కాదు 9 నెలలుగా ఈ బాధని మోస్తూనే వచ్చావు, కానీ ఏ రోజు నాకు దీని గురించి కంప్లైంట్ చేయలేదు, ఏ రోజు అంత బాధపడినట్టు కూడా కనబడలేదు. ఈ బిడ్డని కనే ప్రాసెస్లో నువ్వు ఇంత బాధని అనుభవిస్తావని నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేసిన తప్పుకి నువ్వు ఇంత బాధని అనుభవించావు. మధ్యలో ఒక రాత్రి నీతో గొడవ కూడా అయింది. అప్పుడు కూడా నేను నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నావని అన్నాను. అదంతా చాలా పెద్ద తప్పు అని నాకు తర్వాత అర్థమైంది. అలా అని ఉండకూడదని నేను ఎంతో బాధపడ్డాను కూడా. ఇంతవరకు నేను చేసిన వాటన్నిటికీ సారీ, ఇంతవరకు నువ్వు చేసిన వాటన్నిటికీ చాలా థ్యాంక్స్ అని అంటాడు. ఆ తర్వాత నిజంగానే దారా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొరియాకి షిఫ్ట్ అయిపోతున్నారని తెలుసుకున్న భీమ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆఖరిసారిగా దారాని మనసుకు హత్తుకొని నేను నిజంగా నిన్ను చాలా మిస్ అవుతాను దారా అని అంటాడు. దారా కూడా భీమ్ని అంతే మిస్ అవుతుంది. కానీ దారా ఇప్పుడు ఎలాగో భీమ్కి అంత దూరం వెళ్ళిపోతుంది కాబట్టి భీమ్ ఇంకా ప్రతిసారి దారా గురించి ఆలోచించడం తనకి అస్సలు ఇష్టం లేదు కాబట్టి తనకి నచ్చకపోయినా తను మనసుని కష్టపెట్టే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటుంది. అదే ఇప్పుడు భీమ్కి కూడా చెప్తుంది. అదేంటంటే తను ఇప్పుడు భీమ్కి డైవర్స్ ఇచ్చేయబోతుందని. ఈ మాటలు విన్న భీమ్ గుండె 2 ముక్కలైపోతుంది. ఇంకేమీ చేయలేడు. దారా చెప్పిన తర్వాత తను కాదనలేడు కాబట్టి దారా మాటల్ని కాదనలేక సరే అని అంటాడు. ఇంకాసేపటికి 2 కుటుంబాలు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తాయి. దారా ఆఖరిసారిగా తన బిడ్డ వైపు చూసి తనకు ఒక ముద్దు పెట్టి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరితో వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. తన మనసులో తనకి కొరియా ఎంత వెళ్ళాలని ఉన్నా సరే భీమ్ని ఇంకా అప్పుడే పుట్టిన ఆ బిడ్డని వదిలి వెళ్ళకూడదని అంతే ఉంటుంది. తను ఆ బిడ్డని వదిలేసి కారులో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన గుండెని ఎవరో పిండేస్తున్నంత బాధ కలుగుతుంది దారాకి. అందుకే ఏడుపు ఆపుకోలేక వాళ్ళ అమ్మని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా నిస్సహాయ స్థితిలో ఉంటారు. దారాకి ఇంకా ఎటువంటి హెల్ప్ చేయలేని పొజిషన్లో ఉంటారు. దారా అడగడం వల్లే ఇప్పుడు వాళ్ళు కొరియాకి మూవ్ అవడానికి సిద్ధమయ్యారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవడం అంటే చాలా పెద్ద పని కాబట్టి వాళ్ళు కూడా దారా ఏడుస్తున్నా ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా మనసులో బాధపడుతూ ఉంటారు. ఇంకొక వైపు బిడ్డ బాధ్యతలు తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటానన్న భీమ్ ఇప్పుడు నిజంగానే బిడ్డని ఎత్తుకొని తన ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. దారా అప్పుడే పుట్టిన ఆ బిడ్డని ఇంకా భీమ్ని వదిలేసి అంత దూరం వెళ్ళిపోయినా సరే దారాపై భీమ్ కోపం ఏమి పెంచుకోకుండా ఇంకా దారాని ప్రేమిస్తున్నాడు. ఇకపై ప్రేమిస్తూనే ఉంటాడు కూడా. అలా బిడ్డ యొక్క బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ తన పోషణకి కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తామన్న మాటని నిలబెట్టుకుంటూ బిడ్డని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉన్న భీమ్ ఫ్యామిలీని చూపిస్తూ ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. మరి ఒక్క చిన్న తప్పు మన జీవితాల్ని ఎంతలా నాశనం చేసి మార్చేస్తుందో కళ్ళకి కట్టినట్టుగా చూపించి యూత్కి మంచి మెసేజ్ అందించిన ఈ మిక్స్ ట్రెండింగ్ ఉన్న 2 బ్లూ స్ట్రైప్స్ అనే మూవీ మీకు ఎలా అనిపించిందో, ఈ మూవీపై మీ ఒపీనియన్ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి.
ఇలాంటి మంచి మంచి మూవీస్ ఇంకా డ్రామా యొక్క ఎక్స్‌ప్లనేషన్స్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీకు గనుక ఈ మూవీ ఇంకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి దయచేసి మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీలైనంత సపోర్ట్‌ని అందించడానికి ట్రై చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయగలుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.